ఇవాళ ఎస్ఆర్ఎం కావచ్చు, విట్టి కావచ్చు, అమ్మ కావచ్చు, కొన్ని వేల మంది పిల్లలు మద్రాసు వెళ్లకుండా, బయట ప్రాంతాలకు వెళ్లకుండా మన పిల్లలు మన కళ్ళ ముందే ఇక్కడ చదువుకుంటా ఉంటే ఏడవలేకపోతున్నావా? చూడలేకపోతున్నావా? క్వాంటమ్ వ్యాలీగా ఇవాళ దేశంలో, ప్రపంచంలోనే ఇవాళ అమరావతిగా గుర్తింపు వచ్చే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ గురించి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావా? డేటా సెంటర్లు వస్తుంటే తట్టుకోలేవు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ బాగుపడి ముందుకెళ్తా ఉంటే తట్టుకోలేవు. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే దాన్ని ఆహ్వానిస్తా కూడా నువ్వు మాట్లాడలేవు, దాన్ని మాట్లాడలేవు. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ మీ మొఖాలు వస్తాయా అన్నావు. ఇవాళ అనకాపల్లిలో మెట్టలు వస్తే దాని గురించి మాట్లాడావు, మా మొఖాలు చూసి వస్తాయా అన్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో, మైండ్ సెట్ మార్చుకో. నువ్వు మాట్లాడే మాటలు ఇవాళ దగ్గర 29,000 మంది రైతులు, దగ్గర 34,000 ఎకరాలు, వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు భూములు ఇస్తే ఆ రోజు నిర్మాణాలు జరిగాయి. ఆ జరిగే నిర్మాణాలని నువ్వు అధికారంలోకి వచ్చి, నేను తాడేపల్లి కొంప కట్టుకున్నాను, తాడేపల్లిలో ఉంటాను, 30,000 ఎకరాలు విజయవాడలో గుంటూరు మధ్య తీసుకోమని చెప్పాను, రాజధాని ఇక్కడే ఉంటుందని ఆ రోజు ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి, అధికారంలో రాగానే నువ్వు చేసిన విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం కళ్ళ కట్టినట్టు భవిష్యత్ తరాలకి, భావి తరాలకు కూడా నువ్వు చేసిన విధ్వంసం కనపడే విధంగా అది ఒక మాన్యుమెంట్ లాగా అమరావతి ప్రజా రాజధానిలో నీ విధ్వంసం భవిష్యత్ తరాలు, భావితరాలకు కనపడే విధంగా కూడా అది కనపడబోతూ ఉంది. ఆ విధ్వంసం చేసిన రోజే పడతా ఉన్న వర్షంలోనే నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, కాలం బలీయమైంది జగన్మోహన్ రెడ్డి, కాలం శక్తివంతమైంది జగన్మోహన్ రెడ్డి, కాలం క్రూరమైంది, ఇవాళ కాలం నీ చేతిలో ఉందని ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ప్రజల డబ్బుతో కట్టే ప్రజావేదిక నిర్మాణాన్ని నువ్వు విధ్వంసం చేస్తున్నావు. జేసీబీ పెట్టి అర్ధరాత్రి పూట కోలుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నేను రాత్రిపూట ఆయన హైదరాబాద్ నుంచి వస్తే 11-12 గంటలకి మేము ఇంటికి వెళ్తూ ఉంటే నీ విధ్వంసం అంతా కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఆ పడ్డ రాళ్ళు కూడా నువ్వు తీయకుండా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్డు మీద వెళ్తా ఆయన్ని బాధ పెట్టాలని కూడా ఆ శిథిలాలను నువ్వు కదిల్చలా. అందుకనే భవిష్యత్ తరాలకు కూడా నీ కుట్రలో, నీ క్రూరత్వం, నీ కుతంత్రాలు ఇవన్నీ కనపడాలనే దాన్ని ఒక మాన్యుమెంట్ లాగా, దాన్ని ఒక నువ్వు చేసిన విధ్వంసం కళ్ళ కట్టినట్టే విధంగా అమరావతిలో ఆ ప్రజావేదిక కనపడబోతూ ఉంది. ఇంతమంది రైతాంగం ఇంత పెద్ద మనసుతో వాళ్ళు అక్కడ జరుగుతున్న నిర్మాణాలు చూసి గర్వపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పూలింగ్ సైట్లన్నీ కూడా అక్కడ వేస్తూ ఉన్న డక్ట్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, మంచినీళ్ళ పైపులు కావచ్చు, మళ్ళీ మురుగునీరు వెళ్ళే సౌకర్యం కావచ్చు, అదేవిధంగా కరెంట్ లైన్లు కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అంతా కూడా అక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉంటే దగ్గరుండి రైతాంగం కూడా ఆ పనులన్నీ కూడా చేయించుకుంటూ ఉంటే, జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటే, 30,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటే, ఒక్కసారి నీ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు, మీ గొడ్డల పార్టీ నాయకులు ఒక్కడ ఆ నిర్మాణాలు చూస్తున్నారా? నువ్వు లీగల్ కమిటీలు వేస్తావా? సిగ్గుందయా? సుప్రీంకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసావు, హైకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసావు, ఎంతోమంది న్యాయమూర్తులు, ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది న్యాయవాదులు, జేఏసీ, మహిళా సోదరిమణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా రైతాంగం ఎన్ని కేసులు పెట్టావు? దగ్గర 1631 రోజులు మహిళల కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగిలి మీ గొడ్డల పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. గుర్తుపెట్టుకో. మహిళలు కార్చిన కన్నీరు, వాళ్ళు పడ్డ కష్టం, ఎండలో, వానలో, వరదల్లో, తుఫానుల్లో న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్తుంటే నేల మీద అన్నం తినిపించావు. మేము విశాఖపట్నం అటు
అరసవల్లి వెళ్తూ ఉంటే సీసాలు రాళ్ళు ఇసిరేసావు మహిళల మీద, కళ్ళ ముందు మేము ప్రత్యక్షంగా చూసాం. నెల్లూరులో నేల మీద ఆడకూతుళ్ళు అన్నం తిన్నారు. నువ్వా ఇవాళ అమరావతి రైతులను ఉద్ధరిస్తావా? అమరావతి రైతులకు న్యాయం చేస్తావా? అమరావతి రైతుకి మీ గొడవల పార్టీ వాళ్ళు న్యాయ సహాయం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తిన్నారా? గడి తిన్నారా? ఆ రోజు సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ మీ అని ఆ కాగితమే న్యాయస్థానం ముందుకెళ్ళకపోతే నువ్వు విశాఖపట్నం వెళ్ళిపోయేవాడి. నీ కుట్రలో కుతంత్రాలు, ఆ రోజు న్యాయదేవత, ఆ రోజు ప్రకృతి, ఆ రోజు న్యాయమూర్తులు, ఆ రోజు న్యాయవాదులు, ఆ రోజు ఉద్యమకారులు, ఆ రోజు మహిళా సోదరీమణులు, ఆ కాగితం ఒక మహానుభావుడు ఒక న్యాయమూర్తి ఇచ్చిన కాగితం సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ మీ అంటే నీ కుట్ర కుతంత్రం ఆగిపోయింది. ఆ రోజు నువ్వు చేసే దుర్మార్గం అమరావతి గొప్పతనం, అమరావతి ప్రజల యొక్క త్యాగాలు, అమరావతి ఇక్కడే నిలబడింది. దేశం అంతా, దేశంలో రాజకీయ పార్టీలన్నీ అమరావతి చట్టబద్ధత మీద పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాలు కూడా అమరావతిని చట్టబద్ధ తీర్మానంలో పార్లమెంట్లో రాజ్యసభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి గెజిట్ అయి నోటిఫికేషన్ అయితే ఊరంతా ఒక దారి, ఒలిపుకట్ట గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి దారి ఒకటి. ఇప్పుడు కూడా మీ కుతంత్రాలు కుట్రలో ఆపక ఏదైతే మీ మాజీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కొద్ది మందితో ఎన్ని న్యాయస్థానాల్లో కేసులు వేశాడు, ఎన్ని వీరంగాలు వేశాడు. నీ మాజీ ఎంపీలు, నీ మాజీ ఎమ్మెల్యేలు 3 రాజధానుల డ్రామాలు ఇక్కడే టెంట్లేసి ఎంత మహిళలను అసభ్యంగా మాట్లాడారు, రైతులను అసభ్యంగా మాట్లాడారు. రైతుల మీద కేసులు పెట్టారు, ఎస్సీ రైతుల మీద కేసులు పెట్టారు, మహిళా రైతుల మీద కేసులు పెట్టారు, బీసీ రైతుల మీద కేసులు పెట్టారు. గుంటూరు జైల్లో పెట్టావు, మాచర్ల జైల్లో పెట్టావు, నరసరావుపేట జైల్లో పెట్టావు, రాజమండ్రి జైలుకు పంపించావు. ఇన్ని విధ్వంసం చేసి, ఇన్ని కుట్రలో కుతంత్రాలు చేసి మళ్ళీ వాళ్ళ తగుదనమ్మా అని అమరావతి పేరెత్తే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి నీకు లేదు.